ఏరా పనులన్నీ ఎలా జరుగుతున్నాయి ఆ పెళ్లి పనులు అని ఏంటి పెళ్లి పనులు పెళ్లి కూతురు ఏం పెడుతున్నారు వాళ్ళ కారు పెడుతున్నారు ఏసీ పెడుతున్నారు వాషింగ్ మిషన్ పెడుతున్నారు అన్ని పెడుతున్నారు అలాన్ని పెడుతున్నారు కదా అవును నువ్వేం పెడుతున్నావు పెళ్లి కూతురు ఎలా ఉంటది పెళ్లి కూతురు అటు ఇటుగా రేష్మిలాగా ఉంటది అటే ఓకే మళ్ళీ ఇటు రష్మిలా ఉంటుంది పక్క అబ్బాయి ఏం చదువుకున్నాడు ఏమంటే గురుగారు ఉప్పు సరిపోయింది లేదు చూడండి ఉప్పు సరి ఎందుకు కొడుతున్నారా ఉప్పు సరిపోయింది గట్టిగా అడుగు ఉప్పు సరిపోయిందా లేదా ఆ ఎనర్జీ ఉండాలి చూడరా పర్లా బానే ఉంది అదేంట్రా ఎందుకండి ఇంత డల్గా ఉన్నారు తిరణాల్లో తప్పిపోయిన నా కొడుకు గుర్తొచ్చాడే వాడే గాని ఉంటుండే ఈ రోజు నన్ను పప్పా 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 అంటుండే లేకపోయినా నువ్వు పప్పా పప్పా ఎర్రి పప్పా అదేరా బాబు చూసారా చూస్తున్నా సీన్ తిన్నాలో తప్పిపోయిన మన కొడుకులానే ఉన్నాడండి మన కొడుకులా ఎందుకున్నాడే అబ్బా కళ్ళు చూడండి మీ కళ్ళు లానే ఉన్నాయి ఆ యాక్టింగ్ చూడండి తడబడుతూ భయపడుతూ సేమ్ యాక్టింగ్ సరిపోయారు ఇద్దరును ఇవాళ మా మ్యారేజ్ చేయండి ఎవరికైనా ఫస్ట్ నైట్ ఉంటుంది ఇవాళ మాకు డే అండ్ నైట్ డోంట్ డిస్టర్బ్ బోర్డు కూడా పడతారు ఇవాళ ఆనందరావు గారు ఆనందరావు గారు ఎలా వచ్చారు టేస్ట్ కావాలి చూద్దాపు ఇవాళ మా పెళ్లి రోజు హ్యాపీ మ్యారేజ్ డే థ్యాంక్ యూ ఓకే ఆనందరావు గారు ఏంటయ్యా కాఫీ ఉంటే ఒరే నేను లోపల ఏదో చేద్దాం అనుకున్నాను నువ్వు బయట తీసుకొచ్చా చేస్తున్నావురా హాయ్ సార్ దిస్ ఇస్ నరేష్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ ఆఫీసర్ పేరు ఫైమా ఓకే 1,00,000 రూపాయలు కడితే కోట్ వస్తుంది సార్ ఓకే సార్ A few moments later. మా వైఫ్ కి ప్లాస్టిక్ సర్జరీ చేయాలి సరే రామ్మా ఎలాగైనా ₹1,00,00,000 సంపాదించాలి లక్కీ భాస్కర్ అవ్వాలి ఏం సార్ ఈ భార్య ఫైమా అయ్యా ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఎంత చేంజ్ వస్తుందా ఎస్ రష్మి ఎన్ని చేసుకుందో ఏంటో సిరీస్ గర్ల్ నెంబర్ 1 మేకప్ గర్ల్ ఆవిడ చచ్చిపోయింది సార్ ఎలా సార్ వడదెబ్బ తగిలింది నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా చలికాలం కదా వడదెబ్బల తగులుద్ది ఫ్రీగా పెట్టాడని 2 వడలు ఎక్కువ తింది సార్ గొంతులో ఇరుక్కొని గాలాడికి చచ్చింది సార్ పెళ్లి చేసుకుంటే బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయా అరే మస్తు ఉండరా అయ్యా అవునా ఏం చెప్పు కాలు పట్టుకుంటది చేయిలు పట్టుకొని స్నానం చేపిస్తుంది మంచి చూసుకుంటది దేవతలాగా ఈ 10,000 తీసుకొని ఇప్పుడు నిజం చెప్పు దండం పెడితే పెళ్లి చేసుకోకరా పెళ్లి చేసుకోకరా ఎందుకురా బాసలు గడిపిస్తుంది బట్టలు ఉతికిపిస్తుంది కుక్కలు కొడుతుందిరా 1 2 3 4 5 6 7 8 9 10 కంపెనీలో పోటీ పడుతుంది ఈరోజు మా హెయిర్ ఆయిల్ మీకు ఇప్పుడు మా ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా ఇది మా అక్క సార్ సార్ నమస్తే సార్ నమస్తే మేడం నమస్తే కొత్తగా పెళ్ళైంది మాకు ఎన్నిసార్లు అయితే ప్రతి స్కిట్ లో చెబుతానే ఉన్నావు కిట్టుకు 2 సార్లు వెళ్ళిపోతాం సార్ ఇంకేమవుతుంది పాపం ఇట్ట తయారయ్యేమే మీరంతా ఏమండి ములక్కాడు ఉండమంటారా వద్దే ఎందుకు దెబ్బలు పడతాయే నీకు దెబ్బలు పడతాయే అయిందా బాగైందా మమ్మీ నేను మన ఇంటి బయట ఆడుతుంటుంటే ఆ శివాజీ అంకుల్ ఉన్నాడు కదా నన్ను వచ్చి ఎత్తుకొని అచ్చం మీ మమ్మీలాగా ఉన్నారని అని ముద్దు పెట్టుకొని వెళ్ళాడు మమ్మీ. ప్లీజ్ మీకు దండం పెడతాను, నా లైఫ్ లో వాడి ద్వారాగా రావాలని చూడకండి సార్. ప్లీజ్ నన్ను ఒంటరిగా బతకనివ్వండి, అర్థమైందా సార్? సరే ఇంకోసారి ఆలోచించు. బంగారం రామ్మా, నిన్ను చూసాకే కదా నేను ఆఫీస్కి వెళ్తాను. వస్తాలే. నువ్వెందుకు వచ్చావురా నా ఇంట్లో? నువ్వే రమ్మ, నువ్వే కొట్టు. ఇప్పుడు రమ్మన్నావు, టీంలోకి రమ్మన్నావు, నువ్వే కొట్టు. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.